నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో ఉన్నటువంటి విశాఖ మెట్రో రైలు మంజూరు కేంద్రం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షం అనేది వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఈ విశాఖకు మెట్రో రైలు అవసరం లేదంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్. మెట్రో రైలు అన్నది ఇప్పుడు ఈ మహానగరాలకు చాలా అవసరపడుతోంది. ఈ మధ్యతరగతి వారికి కానీ ఈ యొక్క నిత్యం షార్ట్కట్లో ట్రాఫిక్ సమస్యలు ఇరుక్కోకుండా ఈ యొక్క ఒక చోట నుంచి మరొక చోటికి ఈ ఉద్యోగాలు కానీ వ్యాపార నిమిత్తాలు కానీ వెళ్ళేటువంటి వారికి ఈ ట్రాఫిక్ కష్టాలు ఈ మెట్రో రైళ్ళు ఉంటే ఉండవు. ఈ మహానగరాల లాంటి వాటి చోట నివాసం ఉండలేక ఈ అద్దెలు ఎక్కువ కట్టుకోలేక వీటి భారం ఎక్కువ ఈ శివారు ప్రాంతాలను ఎన్నుకొని నిత్యం సిటీలకు వచ్చేటువంటి చిరుద్యోగులకు కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు చెప్పడానికి వర్ణనాతీతం. ఎంతో సమయం ట్రాఫిక్తోనే వేస్ట్ అవుతూ ఈ అలసటకు గురవుతూ పనితో అలసిపోతూ వేలాది మంది ఈ బతుకులు ఇడుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాంటి వారికి ఈ మెట్రో రైలు ఒక సాధనం లాంటిది. నగరాలు పోతున్నటువంటి సందర్భాల్లో వాటి కనెక్టివిటీ అన్నది అతి ముఖ్యమైనటువంటి వేళ ఈ మెట్రో రైలు లోటుని తీరుస్తుంది అట్లాంటి సందర్భాలను. ఇప్పుడు ఈ మెట్రో రైలు హైదరాబాదు, బెంగళూరు వంటి వాటికి ఈ యొక్క మెట్రో సదుపాయం అనేది ఉంది. విశాఖకు అది దశాబ్దాల కలగా ఉంది. ఈ రోజుకు ఈ యొక్క విశాఖపట్నం జాతీయ ఈ యొక్క జనాభా వచ్చేసి 25 లక్షలు ఉంటుంది. కానీ మరి 5-6 ఏళ్ళలో అయితే ఇది 30 నుంచి 35 లక్షల దాకా 35,000 దాకా ఈ యొక్క పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే ఫైనాన్షియల్గా బాగానే ఉంటుందని లెక్క వేస్తున్నారు. ఈ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం డిపిఆర్ని సైతం సిద్ధం చేస్తున్నారు. సిద్ధం చేసి ఈ యొక్క కేంద్రానికి పంపించి కేంద్ర బడ్జెట్లో దాన్ని ఎట్లకట్లా నెగ్గించుకుందామని చూశారు. కానీ కేంద్ర బడ్జెట్లో మాత్రం ఈ విశాఖ మెట్రో కొంత ఊసే రాలేదు. ఇది కొంత బాధగా ఉందని చెప్పచ్చు. ఇదిలా ఉంటే ఈ మెట్రో విశాఖ రైలు ప్రాజెక్టు విజయవాడలకు అవసరం లేదని, విజయవాడలకు అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు లేటెస్ట్గా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టులకు ఈ నగరాల జనాభా సరిపోదని, తక్కువగా ఉండడం వల్ల ఎందుకు వచ్చిందో ఈ మెట్రో రైలు ఆలోచనని ఆయన వ్యాఖ్యానించాడు. కానీ విజయవాడ, అమరావతి రాజధాని కనెక్టివిటీ అయినటువంటి సిటీ విశాఖ ఉత్తరాంధ్ర ముఖద్వారంగా పైగా గోదావరి జిల్లాలను ఆనుకొని ఉంది. ఆ విధంగా చూస్తే విజయవాడకు మెట్రో రైలు రావాల్సిందే అన్నది ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది. ఏపీలో ఈ మహానగరాలను అభివృద్ధి చేసుకోవాలి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి అంటే అన్ని వనరులు అందుకు రావాలన్నది ఒక డిమాండ్గా ఉంది. మెట్రో రైలు ఎందుకు అన్నది కాకుండా వాటి కోసం ప్రభుత్వాల నుంచి కూడా కృషి జరగాల్సింది అవసరం ఉందని ఈ యొక్క పలువురు పేర్కొంటున్నారు. వచ్చే ప్రాజెక్టు ఎందుకని ప్రశ్నించడంలో ఈ వడ్డే శోభనాద్రీశ్వరరావు కామెంట్స్పై పలువురు ఒక చర్చకు అనేది తావు తీసిందని చెప్పచ్చు. ఈ ప్రాజెక్టును సాధించుకుంటే రాబోయే కాలంలో ఈ యొక్క నిరుద్యోగ సమస్య కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నిరుద్యోగ సమస్య రూపుమాపడానికి అనేటువంటి ఆలోచన ఉందా లేదా అనేది ఆ మంత్రి వ్యాఖ్యలకు పలువురు వ్యాఖ్యానించడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సాధించుకుంటే రాబోయే కాలంలో ఈ మెట్రో ప్రాజెక్టు మరింత ఊతమిచ్చి యువతకు చేదోడు వాదోడుగా ఉంటుందనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయం. అయితే ఇటీవల ఇట్లాంటి కొందరు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు మెట్రో అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆంతర్యం ఏమిటనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు వెల్లగుపుచ్చుతున్నారు.
అది ఫ్రెండ్స్, ఈ యొక్క విశాఖ మెట్రో రైలు అవసరం లేదంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలపై వైరల్ అవుతున్న దాని నేపథ్యంలో పలువురు ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వ్యక్తమైనటువంటి అభిప్రాయాల రూపం ఇది. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.